సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఖమ్మం నగరంలో మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉండటంతో ముంపు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లను ఖాళీ చేయించి ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. ఖమ్మం నగరంలో 10 డివిజన్లలో తీవ్రత ఎక్కువగా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నగరంలో ముంపు కాలనీల్లో ఎటువంటి పరిస్థితి ఉందో మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం నగరంలో మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. ఇల్లులు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బొక్కలగడ్డ సంబంధించిన ప్రాంతంలో ఉన్నాం. ఇళ్లలోకి వరద నీరు వచ్చి ఇల్లు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుండడంతో కూడా ఇక్కడ అంతా ఇళ్లను కూడా ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలు కూడా అధికారులు తరలిస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. ఆటోలో మొత్తం సామాన్లు సంబంధించి తీసుకెళ్తున్నారు. మొత్తం ఇక్కడ అన్ని దాదాపుగా సగం ఇల్లులు వరకు ఇప్పటికే పూర్తిగా ఖాళీ చేయించగా మరో సగం ఇల్లులు కూడా ఖాళీ చేయించారు. యువతల వైపు చూడొచ్చు, ఆటోలో కూడా సామాన్లు మొత్తం వాళ్ళు సదిరేసి కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఖమ్మం ప్రధానంగా ఎగువ నుంచి మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఎగువ నుంచి ప్రమాదకర స్థాయిలో అంటే వరద ప్రవాహం పెరుగుతుండడం ఎందుకు ప్రధాన కారణం. ఇక్కడ స్థానికులు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళనకు సంబంధించి చెందుతున్నారు. వరద ఫ్లోటింగ్ సంబంధించి పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఏందమ్మా ఎటువంటి పరిస్థితి ఉందమ్మా మీ దగ్గర? కాలనీ మాకేం లేదండి, వరద వచ్చింది. మునుపు వస్తే మాకు ఏటికై నుంచి రాసుకుంటూ పోలే, అటు నుంచి రాసుకుంటూ వచ్చారు. మాకు కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇలే. అసలు ఏటంబడి నుంచి రాయాలిగా, ఇటు నుంచి రాయకుండా ఇప్పుడు 2 బజార్లు అయితే మునిగినాయి సారు. అంతా ఆగమాగమండి, అడివడిమే. అగో చూడండి ఒకసారి, అవన్నీ మూట ముళ్ళి అగో ఆటోలకు వేసుకొని పోతున్నాం చూడండి ఒకసారి. మొత్తం మునుపు కొట్టు అగో కొట్లు 2 కొట్లు కొట్టకపోయినాయి. మొత్తం మునిగి అన్ని సామాన్లకి వాళ్ళు మొత్తం ఆగమైపోతున్నాయి. మాకు ఆ కనకట్ట మనిషికి 5,000 వేసి కోర్టుకి అయితే 5 ఆఫ్ చేస్తారు. అసలు గవర్నమెంట్ కనుక్కొని మొత్తం కనకట్ట కట్టాలి. కానీ ఎట్లుంది మీకు? ఇప్పుడు కాలనీలు ఎట్లుంది? మొత్తం వరద వచ్చి ఇల్లు ఆయన నిండుతాడు. మొత్తం సామాన్లు మొత్తం ఏడ ఉన్నాయి. ఎన్ని చదువుతాం? 1 సంవత్సరం ఇది ఇబ్బంది. ఒకటి కరకట్ట పూర్తి స్థాయిలో కడితే మా బజార్కి ప్రమాదం ఏం లేదు సార్. ఎందుకంటే అటు పక్క మోదీనగర్లో కరకట్ట కట్టారు. ఆ కరకట్ట కట్టడం వల్ల మాకు మొత్తం వాటర్ మొత్తం ఇటుదన్నినాయి. అదే కనుక ఒక మినిమం 10-15 ఫీట్ల కరకట్ట కట్టినా కూడా మాకు ఇంత రాకపోవచ్చు. ఇళ్లలోకి తేళ్లు, పాములు, జర్రులు వస్తున్నాయి. నీళ్లలో కొట్టుకొచ్చిన పాములు, జర్రులు, పాములు ఇళ్లలోకి వస్తున్నాయి డైరెక్ట్గా. అటు పక్క శివాలయంకి వెళ్ళి అయితే మొత్తం బూడిపోయింది, ఇళ్లలోకి వచ్చిన నీళ్లు. మీరు అట్లా ముందుకు పోయి చూసినట్టయితే ఆ ఒక ఇంట్లోకి అయితే డైరెక్ట్ గా ఒక ఫ్లోర్ మందం. ఎట్లుంది సిచ్యువేషన్ మీ కాలనీలో? రాత్రి 12:30కి పోలీసు వాళ్ళు వచ్చి అందరిని ఖాళీ చేయించారు. పోలీసు వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, కార్పొరేటర్ గారు వీళ్ళందరూ వచ్చి ఖాళీ చేయించారు. వాళ్ళు ఖాళీ చేయించి నయాబజార్ కాలేజీలో షెల్టర్ అయితే ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఇళ్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు 5 కాంచి పెరిగినాయి. 5 కాంచి పెరిగినాయి. రాత్రి కొద్ది తగ్గినాయి కానీ మళ్ళీ 5 కాంచి పెరిగినాయి. తెల్లారుజామున 5 కాంచి బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇది మొత్తం పెరుగుతుంది. ఖాళీ చేశారా ఇల్లు సంబంధించి? మొత్తం డౌన్ మొత్తం చేయించారు. మొత్తం కార్పొరేటర్ గారు, కలెక్టర్ గారు అందరు వచ్చి ఖాళీ చేయించారు. మొత్తం ఏంటంటే ఇంకా 3-4-5 ఫీట్ల మందం పెరిగేటట్టు ఉంది. పైన వర్షం బాగుందంట. ఆ వర్షం రాత్రి పడటం వల్ల నైట్ 12 గంటలకి ఇంటికి నుంచి పడటం వల్ల ఆ వర్షం వరంగల్లో ఇప్పుడు ఆగడం వల్ల ఇప్పుడు ఆ నీళ్ళు అనేది మనకి ఇంకా తలుగుతాయని చెప్పారు. కాలనీలో మాత్రం కొద్దిగా ఆందోళన సంబంధించి పరిస్థితి ఉంది. మొత్తం కాలనీలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. మున్నేరు ఉధృతి ప్రతి ఏటా కూడా మున్నేరు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముంపు కాలనీలు కూడా భయంగా కూడా గడపాల్సిన పరిస్థితి సంబంధించి ఏర్పడుతుంది. ఈసారి కూడా వర్షాకాలం సీజన్ అయిపోయిన తర్వాత ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఈ ప్రభావం సంబంధించి ఎక్కువగా ఉంది. మొత్తం చూడొచ్చు వాగు మున్నేరు ఎంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందో. దాదాపుగా ఇల్లులు సగం వరకు మునిగాయి. పూర్తిగా నీట మునుగుతున్న నేపథ్యంలో వాళ్ళంతా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బొక్కలగడ్డ, ఈ మోతీనగర్ సంబంధించి చాలా వరకు ప్రాంతాలను కూడా 10 డివిజన్లకు సంబంధించి ఎఫెక్ట్ తీవ్రత ఎక్కువగా ఉంది. 10 డివిజన్లకు సంబంధించి కూడా మొత్తం అధికారులు నిన్న అర్ధరాత్రి నుంచి అనౌన్స్ సంబంధించి చేస్తూ కూడా పునరావాస కేంద్రాలకు సంబంధించి తరలించే ప్రయత్నాలకు సంబంధించి జరుగుతున్నాయి. మొత్తం ఖమ్మంలో మొత్తం ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ఎందుకంటే మున్నేరు సంబంధించి 3 వైపులా త్రిముఖంగా ఈ మున్నేరు సంబంధించి ప్రవహిస్తున్న నేపథ్యంలో ముప్పు కాలనీలకు సంబంధించి ఎఫెక్ట్ తీవ్రత ఎక్కువగా ఉంది. 10 డివిజన్లకు సంబంధించి ఎఫెక్ట్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మొత్తం
మరో 24 గంటల పాటు కూడా చాలా కీలకం అని చెప్పుకోవాలి. 24 గంటల పాటు వరద ఫ్లోటింగ్ తగ్గితే మాత్రం కొంత ఊపిరి పీల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే దాదాపుగా 8 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10 డివిజన్లలో ఉన్న ప్రజలను కూడా వారిని అక్కడికి తరలించి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. 3 మంత్రులు కూడా సీరియస్గా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఖమ్మం నగరంలో మున్నేరు టెన్షన్ మాత్రం అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.